దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ ముందుగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని కృపను బట్టి దేవుడు మరి నూతన సంవత్సరంలో మనల్ని ప్రవేశింపచేసి గత కాలమంతా ఆయన రెక్కల చోట్ల మనల్ని ఎంతగానో కాచి కాపాడి మరలా ఈ యొక్క రక్షణ దుర్గము టీవీ కార్యక్రమాల ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునే గొప్ప భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చిన దాన్ని బట్టి ముందుగా దేవదేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వాక్యమును వింటూ మరి ఆధ్యాత్మికంగా మీరు ఎంతగానో బలపడుతూ మరి అనేక విధాలుగా ప్రార్థన సహకారాలు అందిస్తూ ఈ టీవీ పరిచర్యలో సహకారులుగా ఉన్న మీకు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఇంకనూ ఈ కార్యక్రమాలు ఆశీర్వాదకరంగా అనేకులకు మేలుకరంగా దేవునికి మహిమకరంగా జరిగేటట్లు మీరందరూ కూడా ప్రార్థన చేయాలని ముందుగా ఈ విషయాలన్నీ మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి దేవుడు ఈ వారం మనకిచ్చిన వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 91వ కీర్తన 15వ వచనం మనం చదువుకుందాం. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. ఆమేన్. దేవుడి వచనం దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు మనం నేర్చుకునే అంశం ఏంటంటే దేవుడు మనకి తోడై ఉండి మనల్ని కాపాడేవాడని. ఇది దేవుల్లో ఉన్నటువంటి గొప్ప లక్షణం. మనం అందరం కూడా చక్కగా నేర్చుకోవాలి. జనరల్గా మనం దేవుని అవసరత ఏంటి, మనకి అనేక మంది ఉన్నారు కదా, అనేక విధాలుగా మనకి సహాయం చేస్తారు కదా, దైవత్వం అనేది అంత మనకి నీడేంటి అన్నట్టుగా మనం ఆయన సహాయాన్ని, ఆయన తోడును, ఆయన ఇచ్చే కాపుదలను కాపాడడం అనేదాన్ని కొంచెం నిర్లక్ష్యంగా పెడతా ఉంటాం. అయితే నిజానికి ఎవరు మనల్ని కాపాడతారు, ఎవరు మనకు తోడై ఉండి ఎవరు మనల్ని కాపాడతారనే వాస్తవానికి మనం వస్తే ఖచ్చితంగా ఇక్కడ దేవుడే మనకు తోడై ఉండి మనల్ని కాపాడేవాడని మనం చక్కగా తెలుసుకోగలుగుతున్నాం. అందుకని ఇక్కడ కీర్తనకారుడు అంటాడు, శ్రమలో దేవుడు చెప్తున్నాడు అనమాట, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతను గొప్ప చేసేదను, దీర్ఘాయు చేత అతను తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. అంటే ఆయన మనకి తోడై ఉండి ఆయుస్సును ఆరోగ్యాన్ని ఇస్తూ మరి ఆయన ఇచ్చే గొప్ప రక్షణను మనకి చూపిస్తూ ఏ విధంగా మానవుల్ని ఆయన రక్షిస్తాడు అనేది, ఆయన ఇచ్చే రక్షణను కూడా మనకి చూపించేవాడుగా కనబడుతున్నాడు. సరే, ఎంత గొప్ప దేవుడు మన దేవుడు, మనల్ని కాచి కాపాడే దేవుడు. అలాగే మనకి తోడై ఉండి మనలను ఎన్నడూను కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. జనరల్గా మనం గ్రహించవలసింది ఏంటంటే, ఈ లోకంలో అనేక మంది బంధువులు ఉండొచ్చు, స్నేహితులు ఉండొచ్చు, కుటుంబీకులు ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, భార్యాభర్తలు ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, రక్త సంబంధులు ఉండొచ్చు, మరి కొలీగ్స్ ఉండొచ్చు, స్నేహితులు ఉండొచ్చు, అనేక రకాల వారు ఉంటారు. అయితే వారు మనకి ఎప్పుడు తోడై ఉంటారు, వారు మనల్ని ఎప్పుడు మనకి అండగా ఉంటారని అంటే, మనము ఆరోగ్యంగా ఉన్నప్పుడు, అన్ని విధాలా బాగున్నప్పుడు అందరూ మనతో ఉంటారు. నూతిలో నీళ్ళున్న చేప కప్పలు ఎలా ఉంటాయి, చెరువులో నీరున్న చేప కప్పలు ఎలా ఉంటాయి, అలాగా లోకంలో ఉన్న మనుషులు మనం అన్నీ కలిగి ఉన్నప్పుడు చక్కటి ధనము, ఆరోగ్యము, సంపద కలిగి ఉన్నప్పుడు అందరూ కూడా మనతోటే ఉంటారు. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదని. సరే, మనకి ఉట్టప్పుడు కాదు ఆయన ఇచ్చే కాపుదల లేక సహకారం. మనం ఎప్పుడైతే శ్రమలో ఉంటామో, లేక బాధలో ఉంటామో, ఇబ్బందుల్లో ఉంటామో,
అది ఏదైనప్పుడు శరీర వ్యాధి అయినప్పటికీ, ఆర్థిక ఇబ్బంది అయినప్పటికీ, ఏ సమస్య అయినప్పటికీ, ఎప్పుడైతే శ్రమ అనేది మనకు కలుగుతుందో వెంటనే ఆయన మనకు ప్రత్యక్షమై మనకు సహాయం చేసే దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఇది దేవుల్లో ఉన్న గొప్ప ప్రాముఖ్యం. బిళ్ళర బైబిల్ గ్రంథం అంతా మనం చదివితే బోల్డ్ విషయాలు దీని గురించి మనం నేర్చుకోవచ్చు. మరి దేవుని చిత్తమైతే ఈ వారం కార్యక్రమంలోను అలాగే వచ్చే వారం కార్యక్రమంలోను దేవుడు ఎవరెవరికి ఏ విధంగా తోడుగా ఉన్నాడో, ఆయన ఏ విధంగా కాపాడి వారిని అందరినీ మరి ఆయుస్తున్న ఆరోగ్యాలు ఇచ్చి రక్షణ ఇచ్చి ఎలా నడిపించాడనేది మనం తెలుసుకోగలుగుతున్నాం. కాబట్టి ఇక్కడ ద ఫార్ మోస్ట్ ఇంపార్టెంట్ లక్షణం దేవుడిది ఏంటంటే మనకి తోడై ఉండి, శ్రమలో మనకు తోడై ఉండి మరి మనలను విడిపించి, మనకున్న సమస్యలు బాధలన్నిటిని విడిపించి అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. సరే, దీర్ఘాయుస్సు అంటే కాపాడుతాడు అనమాట. అలాగే శ్రమలో మరి అనేకులు వ్యాధులు వచ్చిన వల్ల చనిపోతారు, యాక్సిడెంట్ల వల్ల చనిపోతుంటారు, ఏదో ఆపద వచ్చినప్పుడు ఇబ్బందులకు గురైపోయి గలిబిలి పడిపోయి అనేక రకాలుగా పాడైపోయి వారు ఉన్నారు. అయితే ఇక్కడ దేవుని కాపుదల ఈ ప్రతి విషయంలో కూడా ఆయన పిల్లలమైన మనకు ఉండి మరి అన్నిటిలో నుంచి కూడా ఆయనకు తోడైండి మనల్ని విడిపించి మనకు ఆయుస్సును ఆరోగ్యం ఇచ్చి ఆ గొప్ప రక్షణ మనల్ని గొప్ప చేసి గొప్ప రక్షణ మనకి చూపించాలని దేవుడు ఎంతో ఆశపడుతున్నాడు. హల్లెలూయా. రక్షణ అనేది ఆయనలోనే ఉంది. మరి ఎక్కడ మన యెషయా గ్రంథంలో మనం చదువుతాం, బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు అంటున్నారు. సరే, రక్షణ, నా రక్షణ తనకు చూపించేదనంటే మెయిన్ మనకు కావాల్సింది రక్షణ. అంటే మనకు ఆత్మ రక్షణ, ఆత్మ రక్షించబడి మోక్షానికి వెళ్ళడం, పరలోకానికి వెళ్ళడం, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడం అనేది ప్రాముఖ్యమైన సంగతి అని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. కనుక ఈరోజు వాక్యం ఉంటున్న దేవుని బిడ్డలారా, మన దేవుల్లో ఉన్నటువంటి విశేషత మనం తెలుసుకొని మనుషులను కాదు కానీ మరి ఎవరెవరో మనకు సహాయం చేస్తారని మనం ఎవరి మీదో ఆశపడటం కంటే దేవుడే, సృష్టికర్త అయిన దేవుడే మనకి తోడై ఉండేవాడని, ఆయన సహాయం కొరకు మనం వేచి ఉంటే ఆయన మనల్ని ఎన్నడూ విడిచిపెట్టకుండా విడువక ఎడబాయిక మనల్ని అన్ని విధాలు ఆదరిస్తూ మనకున్న సమస్యలన్నిటిని విడిపిస్తూ దీర్ఘాయుస్సునిచ్చి చక్కటి విధానమునిచ్చి నడిపించే దేవుడని మనం ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోగలుగుతున్నాం. శ్రమలో నేను అతనికి తోడై ఉండేది. అది మామూలు సమయంలో తోడుండడం కాదు. ఎప్పుడైతే ఆయన పిల్లలు శ్రమలో ఉన్నారో, కష్టంలో ఉన్నారో, వ్యాధితో ఉన్నారో, అప్పుడే ఆయన గొప్ప కార్యం మన పట్ల చేసి వాటన్నిటి నుండి విడిపించి గొప్ప రక్షణ మనకిచ్చి దీర్ఘాయుస్సునిచ్చి కాపాడే దేవుడే మన దేవుడు. హల్లెలూయా. మరి అలాగే యెషయా గ్రంథం 43 అధ్యాయంలో కూడా మనం చదువుకుందాం. 43 మొదటి నుంచి మనం చదివితే, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును. చూసారండి, ఎప్పుడు మనం దేవుని యొక్క కాపుదల అనేది ఎంత విలువైందంటే, మనం ఎంతగా దేవుని కాపుదల దేవునిలో ఉంటే మనకు ఎంత కాపుదల ఉంటుందంటే, ఇందాక అక్కడ ఏమన్నాం, శ్రమలో నేను అతనికి తోడాను. ఇక్కడ అంటున్నాడు యాకోబు లేక ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించున్నాను. మనల్ని ఆయన విమోచించాడండి, ఆయన మనల్ని రక్షించాడండి. అంతేకాదు, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలుచున్నాను, నీవు నా సొత్తు. ఇది నేను ఈ మాట 1980 సంవత్సరంలో ప్రభు నాతో మాట్లాడారు. నేను కొంత శోధనకి ఎదురవుతున్నప్పుడు నేను ప్రభువుని నమ్ముకొని రక్షణ పొంది నేను డిగ్రీలో జాయిన్ అయినప్పుడు నా సర్టిఫికెట్ మార్పించుకున్నాను. నేను ఎస్సీ కన్వర్టెడ్ ఇంటూ బీసీ క్రిస్టియన్ కమ్యూనిటీ. అప్పుడు క్రైస్తవ పేరు ఉంటే చాలు, వాళ్ళు క్రైస్తవులని సర్టిఫికెట్ చేంజ్ చేసేవారు.
ఎన్టీ రామారావు గారు హయాంలో క్రైస్తవ పేరున్న అందరినీ క్రైస్తవుడిగానే మార్చేయాలని అమెండ్మెంట్ చేశారు. అప్పుడు నా పేరుని బట్టి మరి ఆర్ఐ గారు అడిగారు, నీ పేరు ప్రభుదానం కదా, మరి నువ్వు క్రైస్తవుడు అంటే అవునండి నన్ను. అయితే క్రైస్తవుడిగా నువ్వు రాయించుకు తెచ్చుకో, అప్పుడు సంతకం పెడతాను అన్నాడు. కనుక వెంటనే నేను మరి మా ఇంట్లో వారికి తెలియదు, వాళ్ళు ఏదో చదివి నేను రిజర్వేషన్లో ఉద్యోగం వస్తుంది, మంచి ఉద్యోగం సంపాదించుకున్నప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్లో పాస్ అవ్వని, డిగ్రీలో జాయిన్ అవ్వను ఇంగ్లీష్ మీడియం. 1980లో మాట ఇది. మరి ఆ దేవుడు నిజంగానే ఉద్యోగం చేసి గొప్ప స్థితిలో ఉండవలసిన వాడిని, కానీ ప్రభు తన సేవకు పిలవడం వల్ల అన్నీ వదిలిపెట్టి నేను ఆయన సేవకు వచ్చాను. వచ్చినప్పుడు అంటే ఈరోజు నా యొక్క జీవితాన్ని మీకు సాక్ష్యం చెప్తున్నాను. తర్వాత ఇంకా బైబిల్లో ఎవరెవరికి తోడై ఉన్నారనేది మీకు తెలుసు. అది దేవుని చిత్తం బట్టి ఇంకో కార్యక్రమం మళ్ళీ ఇంకోసారి మనం నేర్చుకుందాం. బాధల్లో, మనకున్న కష్టాల్లో, శ్రమల్లో తోడై ఉండడమే అదే దేవునిలో ఉన్న విశేషత. హల్లెలూయా. సో ఇక్కడ మనం ఇలాగ నాకు అయితే అప్పుడు నేను వెంటనే దాని సర్టిఫికేట్ డిగ్రీలో జాయిన్ అయిన బీసీసీగా కన్వర్ట్ సర్టిఫికేట్ తోటి జాయిన్ అయిపోయాను. ఇంకా రిజర్వేషన్ ఉండదు, స్కాలర్షిప్లు ఉండవు, ఏముండవు అని అన్నారు. ఏమి నాకు అక్కర్లేదు, ప్రభు నన్ను రక్షించారు, నాకు రక్షణ వచ్చింది, ఆయన నన్ను విమోచించారని కృతజ్ఞతతో అలాగ మార్చారు. ఇది మా గ్రామం, మా కుటుంబీకులకి తెలిసిపోయినప్పుడు నా కొరకు మా కుటుంబీకులందరూ గ్రామ పెద్దలందరితో కలిసి మరి ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టారు. నా కొరకు పెట్టి నన్ను పిలిచి మధ్యలో నిలబెట్టారు. ఏదో దోషినిగా, నేరస్తుడిగా నిలబెట్టి పెద్దలందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అంటుంటే చిన్నపిల్లలేమో నవ్వడం, హేళన చేయటం. మరి నీకు ఉద్యోగం ఎలా వస్తుంది, రేపు పొద్దున నీకు బతుకు తెరువు ఏంటి అని అంటే, మా ఇంట్లో వాళ్ళు ఏమో నీకు అడుక్కోవడానికి చెప్పకరా తప్ప ఇంకేం ఉండదని వాళ్ళు అనడం. ఏంటంటే చదువుకుంటేనే ఉద్యోగం ఉంటేనే కదా నీకు భవిష్యత్తు ఉంటుందని వారి ఉద్దేశం. అయితే నేను రక్షణ పొందాను, నాకు డబ్బు వీటి మీద లేదు, నేను దేవుని పరిచర్య చేయాలనే ఉద్దేశంతోనే దేవుని సేవకు అంకితం చేసుకున్నాను. అప్పుడు ఇంకా సేవా విధానం రాలేదు, కానీ క్రైస్తవుడిగా అనిపించుకోవాలని నేను సర్టిఫికేట్ మార్పించుకున్నాను. అలా చేసినందుకు గాను నన్ను అనేక రకాలుగా వారు నిందించి బాధలు పెట్టి అనేక మాటలని ఇంచుమించుగా 3 గంటలు నన్ను నిలబెట్టి అలాగే ఒకరిని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర నాకు వేదన కలగలేదు, కానీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను నా గదిలోనికి వెళ్ళినప్పుడు నాకు పట్టరాని వేదన వచ్చేసింది, దుఃఖం వచ్చింది. ఏంటంటే నేను ఏం తప్పు చేశాను, నేను ఇలా సర్టిఫికేట్ మార్పించుకున్నాను, అది తప్పు ఏంటని వాళ్ళ మాటలు అన్నీ ఎగతాళి గైలి మాటలు అన్నీ వచ్చి ఎంతో వేదన, గుండె నిండా నీరైపోయి కళ్ళల్లో నుంచి బడబడ దుఃఖము వచ్చేస్తూ ఉంది నా రూమ్లో. అటువంటి సమయంలో నేను బైబిల్ తెరిచాను. ఇదే అధ్యాయం 43 అధ్యాయం నుండే దేవుడు ఆ రాత్రి ఆ కన్నీటిలో నుండే దేవుడు నాతో మాట్లాడాడు. హల్లెలూయా. ఆ విషయమే ఇప్పటికీ దేవుడు నా ప్రయాణం అంతా కూడా ఇలాగే ఉన్నట్టుగానే ఉంది. కానీ దేవుడు మాట్లాడేటప్పటికి నాకు 1980లో దేవుడు ఈ మాట మాట్లాడాడు. అప్పటికి నా వయసు 20 సంవత్సరాలు. ఇప్పుడు 65 ఇయర్స్కి వచ్చాను, 60 సంవత్సరాలు. అంటే ఇంచుమించుగా 45 ఇయర్స్, 45 సంవత్సరాలు దేవుడు ఆయన అప్పుడు మాట్లాడిన మాట, ఆ మాటే నేటికి నన్ను కాపాడుతుంది. హల్లెలూయా. ఏమని మాట్లాడారంటే, కన్నీటితో ఉన్నాను, వేదన చెందుతున్నాను, వెళ్ళి బైబిల్ తీసేటప్పటికి ఇయే మాటలు. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడగు యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు, నేను నిన్ను విమోచించున్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అన్నారు. ఎప్పుడైతే నీవు నా సొత్తు అనే మాట దేవుడు ఆ మాట చదువుతుంటే నాకు ఎక్కడలేని ఈ దుఃఖమంతా ఏమైపోయిందో, కన్నీరు వేదన, హృదయంలో నీరంతా ఏమైపోయిందో తెలియదు, కానీ ఒకేసారి నాకు గొప్ప ఆనందం వచ్చేసింది. ఏంటి, నేను దేవుని సొత్తున, నేను దేవుని బిడ్డన, ఆయన నన్ను విమోచించారని గొప్ప దేవుడే నాతో మాట్లాడుతున్నట్టుగా ఉంది ఆ సమయంలో. నీవు నా సొత్తు,
భయపడకము, పేరు పెట్టి నేను అని మాట్లాడేటప్పటికి ఎక్కలేని ఆనందం వచ్చింది బిడ్డలారా. ఆ తర్వాత కింద వచనాల్లో చక్కగా మాట్లాడారు. ఏమనంటే, నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడైయుందును. సరే, అంటే జనరల్గా మనం మంచి మార్గాల్లో వెళ్ళిపోతున్నప్పుడు అపాయాలని కలగకపోవచ్చు, కానీ ఇప్పుడు జలముల్లో దాటపడినప్పుడు వెళ్ళినప్పుడు అంటే జలములంటే మామూలు దారి అది. ఎన్నో ప్రమాదాలు, ఎన్నో తుఫానులు, ఎన్నో ఉడుదుడుకులు వస్తాయి. ఆ ప్రయాణం ప్రమాదకరమైంది. కాబట్టి జలములలో దాటినప్పుడు నేను నీకు తోడై ఉంటాను. సరే, ఎంత గొప్ప వాగ్దానం. తర్వాత 1 జలములు, 2 నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. నదులు ప్రవాహము, నీళ్లు ప్రవాహంకి ఏమైపోతాం? కొట్టుకుపోతాం. జలముల్లో పడితే మునిగిపోతాం, నదుల్లో పడితే కొట్టుకుపోతాం, వరదలు వచ్చినప్పుడు కొట్టుకుపోతాం. అయితే దేవుడు అంటున్నాడు, జలములలో నువ్వు మునిగిపోతున్నప్పుడు కూడా, నదుల్లో పడి నువ్వు వెళ్ళిపోతున్నప్పుడు కూడా అవి నీ మీద పారకుండగా నేను నీ కాపాడుతాను, నీకు తోడై ఉంటాను. తర్వాత నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. హల్లెలూయా. సరే, జలములు కానీ, అగ్ని జ్వాలలు కానీ, నదులు కానీ నిన్నేమి చేయలేవు. ఎందుకంటే నేను నీకు తోడై ఉంటాను కనుక, నీకు నేను సహకారంగా ఉంటాను. నిన్ను కాపాడేవాడని నేను కనుక, నేను నిన్ను విమోచించి ఉన్నాను కనుక, నా రక్షణ నీకు చూపించాను కాబట్టి నేను అన్ని విధాలా నీకు తోడైండి నడిపిస్తానని ఆ రాత్రి దేవుడు అక్కడ వచనం ద్వారా మాట్లాడారు. బిడ్డలారా, అప్పుడే నాకు ఎక్కడలేని ఆనందం వచ్చి, ఓహో నేను దేవుని బిడ్డనయ్యాను, గొప్ప తృప్తి. ఆ మాటలో గేలు మాటలు అన్నీ మర్చిపోయాను, ఇంకా అవన్నీ పోయాను మనసులో నుండి. దేవుని బిడ్డనయ్యాను, దేవుని సొత్తు అని గొప్ప ఆనందం, సంతోషం నాకు వచ్చి, బిడ్డల నాటి నుండి నేటి వరకు దేవునిలో సాగడానికి దేవుడు ఆయన చెప్పినట్లే నా ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు, ఎన్నో బాధలు, ఆర్థిక ఇబ్బందులు, మరి చాలా కష్టాలు, చాలా శోధన వేదనలు, భయములు, ఆందోళన, బలహీనతలు, వ్యాధులు, ఆర్థిక ఇబ్బందులు, ఎన్నెన్నో విధాలుగా ప్రయాణం చేయవలసి వచ్చింది. రైట్ వేలో ప్రయాణం జరగలేదు, అంతా రాంగ్ వేలోనంటే శ్రమలు. తర్వాత నదులలో నదులు అంటే ఏంటి? శ్రమలు అన్నమాట. నదులు అపాయకరమైన స్థితుల్లో, వేదనకరమైన విధానంలో, చాలా కష్టాలతో, చాలా శ్రమలతో, చాలా బాధలతో జీవితం గడిచింది. అయితే అన్నిటిలో కూడా ఆయన తోడై ఉన్నాడు కాబట్టి ఆయనే నేటి వరకు నన్ను ఎంతగానో కాపాడాడు. 80లో రక్షణ పొందాను, 85లో మరి బైబిల్ కాలేజ్ నుంచి ఇంటికి రావడం జరిగింది. మరి ఇంచుమించుగా 40 సంవత్సరాలు కాలేజీ వచ్చిన తర్వాత నేను లోకరీతిగా ఉద్యోగం కానీ, దైవికంగా సరైన పరిచర్య, సేవ విధానం లేకపోవడం వల్ల చాలా ఆర్థిక ఇబ్బందులకి గురైపోయింది, చాలా కష్టాలు అనుభవించవలసి వచ్చింది. ఇలాగ నదులు ప్రయాణంలాగే ఉంది, జలముల్లో ప్రయాణంలాగే అయిపోయింది. నదులు గుండా వెళ్ళవలసి, అగ్ని గుండా వెళ్ళిపోతున్నట్టుగా అంత శ్రమలు, అంత బాధలు, ఇబ్బందులకు నేను గురవచ్చని జరిగింది. అయితే దేవుడే వాటన్నిటి నుండి కూడా తప్పించి, కాపాడి, విడిపించి ఎంతగానో ఆయన రక్షణ నాకు చూపిస్తూ నడిపించారు. మరి భార్య బిడ్డలని, పిల్లల చదువులని, ముందు కుటుంబాన్ని ఇచ్చారు. తర్వాత మళ్ళీ ఆర్థికంగా ఒక 5 years కొంత ధన సాయం చేశారు. తర్వాత సంఘం పరిచర్యలు, సేవ, సంఘము, స్థలము, మందిరం, ఈ సేవా పరిచయం ఇవన్నీ ఆయన ఇచ్చి, నేనేమి చెయ్యాలి, లేకపోతే అలా చేయాలి, ఇలాగే ఉండాలి, అలాగే ఉండాలని ఏమి అడగటం లేదు. ఆయనే నాకు ముందు భార్య బిడ్డల చదువులు, కుటుంబ వ్యవస్థ ఇచ్చారు. తర్వాత సంఘము, స్థలం, మందిరం, సేవ విధానం ఇచ్చారు. తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఉంటే, చాలా అప్పులతో ఉన్న పరిస్థితుల్లో మరి దేవుని అనేక రకాలుగా ఆదాయం ఇచ్చి, నాకు అనేక అప్పులతో, నాకు ఏ ఆదాయం లేక అనేక అప్పులతో ఉన్న నాకు అనేక రకాల ఆదాయం ఇచ్చి ఏ అప్పు లేకుండా ప్రభు ఆర్థిక సహాయం చేశారు. హల్లెలూయా. ఇలాగ మంచి కుటుంబాన్ని, మన సంఘాన్ని, సేవను, అలాగే మంచి ఆర్థిక స్థితిని కూడా ఇచ్చారు. ఇప్పుడైతే మరి పెద్ద అమౌంట్లు అయితే, లక్షల మీద అయితే మనం ఖర్చు పెట్టలేము, కానీ అప్పు చేయవలసింది. కానీ మామూలుగా కుటుంబ అవసరాలకైతే అప్పు చేయక్కర్లేకుండానే దేవుడు చక్కటి ఆర్థిక స్థితిని ఆయన అనుగ్రహించారు. హల్లెలూయా. అంతేకాకుండా ఇప్పుడు ఈ అంచె దినాలు, ఇప్పుడు వయసులో దేవుడు చక్కటి ప్రార్థన
జీవితాన్ని ఇచ్చి నాకు మంచి ఆత్మీయతను ఇచ్చి దేవుడు ఎంతగానో నన్ను బాగు చేస్తున్నాడు. సో కనుక ఎందుకు బాగు చేస్తూ కాపాడుతున్నాడు. ఇప్పుడు 65 years అంటే మరి ఎంత వయసు అయిపోయింది చూడండి. దేవుడు తన కృపలో అన్ని సంవత్సరాలు ఎలా జరిగాయో నాకే తెలీదు. ఎన్నో వ్యాధులు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు, ఒడిదుడుకులు వచ్చాయి, సమస్యలు వచ్చాయి, కుటుంబంలో గొడవలు, అనేక రకాల ఇబ్బందులు వచ్చినప్పటికీ అన్నిటిలో కూడా దేవుడు ఆయన నన్ను, బిడ్డలని, కుటుంబాన్ని కాపాడి నేటికి నీ సజీవుని గురించి ఈ విధంగా ఈ సువార్త వాక్యాన్ని పంచుకునే అవకాశం దేవుడు నాకు ఇచ్చిన దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. బిడ్డలారా, నమ్మదగిన దేవుడు మన దేవుడు. నువ్వు నమ్మాలి, కానీ మనం ఆయన నమ్మడం కాదు, కానీ మనల్ని ఆయన ఎంతగానో నమ్ముతున్నాడు. మనల్ని నమ్మే దేవుడు, మనకు తోడై ఉండే దేవుడు, మనల్ని విడువని దేవుడు, ఎడబాయిన దేవుడు, మరి అటువంటి గొప్ప దేవుడు. కాబట్టి ఈరోజు వాక్యం ఉంటున్న దేవుని బిడ్డ, ఒకవేళ నీవు ఎవరూ లేక, ఏ తోడు లేక, ఏ నీడ లేక, అండ లేకుండా, అన్న కానీ, తమ్ముడు కానీ, లేకపోతే కుటుంబీకులు, రక్తబంధువులు ఎవరూ లేకుండా, నువ్వు ఒకవేళ అనాదిగా, నిస్సహాయంగా, తోడు లేకుండా, ఏ నీడ లేకుండా నువ్వు ఉన్నట్లయితే, ఇదిగో గుడ్ న్యూస్. ఆయన నీకు తోడుగా ఉంటాడు, ఆయనే నీకు అండగా ఉంటాడు, నీకు కొండగా ఉంటాడు, ఆయన నీకు సహాయకుడిగా ఉంటాడు. ఆయన మనకు సహాయకుడిగా ఉంటే లోకంలో ఉన్న మనుషులందరికంటే గొప్ప సహాయము ఆయన ద్వారా మనం పొందుకోవచ్చు. కాబట్టి ఎవరు లేరని నువ్వు చింతపడొద్దు. నాకు తోడు లేరని నువ్వు వేదన చెందొద్దు, గలిబిలి పడొద్దు. యేసే నీకు తోడై ఉంటాడు. హల్లెలూయా. అసలు మనకి యేసు ప్రభు ఎందుకు వచ్చాడనేది మనకు చదువుకున్నట్లయితే, ఆయనకి మరి మత్తయి సువార్తలో పేరు పెట్టబడింది ఏంటంటే ఇమ్మానుయేలు, అనగా దానికి అర్థం ఏంటో తెలుసా? దేవుడు మనకి తోడని అర్థం. అర్థమైందండి? ఈ లోకంలో నీకెవరు తోడు లేకపోయినా కానీ యేసే నీకు తోడుగా ఉండేవాడు. అందుకే ఆయనకి ఇమ్మానుయేలను పేరు పెట్టబడింది. చూడండి, మత్తయి సువార్తలో ఆ మాట అక్కడ వ్రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. 1వ అధ్యాయంలో 22వ వచనం, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగింది. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకి తోడనర్థము. హల్లెలూయా. సరే, యేసు మనకి ఇమ్మానుయేలుగా, అనగా తోడుగా వచ్చాడు. ఈ లోకంలో ఏ తోడు లేక, ఏ నీడ లేక, ఎవరు లేక, అనాదిగా ఉన్న వారందరికీ ఆయన తోడై ఉండి, ఆయన అన్నిటిలో కూడా నిన్ను నన్ను ఆదుకుంటూ, ఆదరిస్తూ, నడిపించి బలపరచడానికి యేసు మనకి తోడుగా ఉండడానికే ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. బిడ్డలారా, కనుక ఈరోజు ఎంతోమంది దైవభక్తులకి ఆయన తోడేండి నడిపించాడు. అవి వచ్చే కార్యక్రమంలో నేను చేర్చుకుందాం అనుకున్నాం. ఎవరు నీకు తోడుగా ఉండరు. ఒకవేళ బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఉట్టప్పుడు ఉండొచ్చు, కానీ బాధ, కష్టం, వ్యాధి, ఆర్థిక ఇబ్బంది వచ్చినప్పుడు మనకు నిజానికి ఎవరు తోడుగా ఉండరు. కానీ అటువంటి సమయంలో కూడా యేసు మనకు తోడై ఉండి మనలను విడిపించి కాపాడడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఎవరం కూడా భయపడొద్దు అని వాక్యం చెప్తుంది. యేసు మనకు తోడు. వాక్యం ఉంటున్న దేవుని బిడ్డ, నువ్వు భయపడకు, ఎవరు నాకు తోడు లేరని దిగులు పడకు. యేసే నీకు తోడుగా ఉంటాడు. యేసే నిన్ను ఆదుకుంటాడు. ఆయన విడువని దేవుడు, ఎడబాయిన దేవుడు, నమ్మదగిన దేవుడు. నువ్వు ఆయన నమ్మితే నీకు అన్ని విధాల ఆయన తోడై ఉండి, అన్ని విధాలా నిన్ను కాపాడి నిన్ను రక్షించి నీకు సహాయం చేసే దేవుడిగా ఎప్పుడు కూడా ఉన్నాడు. కాబట్టి మరి అలాగే దేవుడు ఇంకా చెప్తున్నాడు. ఇంకొక వచనం కూడా మనం చదువుకుంటే ప్రవక్తల గ్రంథంలో ఉంది, ఆపత్కాలమున నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదని. ఉట్టప్పుడు ఎలాగ ప్రార్థన ఎలాగ చేస్తాం, కానీ ఆపత్కాలంలో కూడా దేవుడు అంటున్నాడు, ఆపత్కాలమున నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం. అలాగే ఎవరున్నారు? బాబు, నీకు ఏదైనా అవసరం ఉంటే నాకు చెప్పు, నేను తీరుస్తానని మన దగ్గరికి వచ్చి ఎవరైనా చెప్తారా? నీకు ఏదైనా బాధ ఉంటే నాకు చెప్పినాయన,
ఆ బాధను నేను తీరుస్తాను అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మన ఆపద నుండి తప్పించేవారు ఎవరున్నారు? చూసారే, దేవుడు ఇక్కడ ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. ఆపత్కాలమున నీవు నాకు మొరపెట్టు, నేను నీకు సహాయం చేస్తాను. బలహీనతల్లో ఉన్నప్పుడు, వ్యాధులతో నీవు ఉన్నప్పుడు, శ్రమలో నీవు ఉన్నప్పుడు, కష్టములో నీవు ఉన్నప్పుడు నిన్ను విడువక నిన్నెల్లప్పుడు కూడా కాచి కాపాడి నీకు తోడై ఉండి నేను నడిపిస్తాను, నిన్ను ఆదుకుంటాను, ప్రియులారా, నిన్ను ఆదరిస్తాను, నిన్ను పోషిస్తాను, నీకు సహకారం చేస్తాను, నిన్ను అన్ని విధాలా కాచి కాపాడే దేవుణ్ణి నేను. ప్రియులారా, ఎంత అభయం దేవునిలో ఉంది, ఎంత ధైర్యం దేవుడు మనకిస్తున్నాడు. కాబట్టి దేనికి భయపడక్కర్లేదు, శత్రువుల విషయంలో భయపడక్కర్లేదు, మరి నువ్వు ఎదుర్కొనే శ్రమల విషయంలో నువ్వు భయపడక్కర్లేదు, నీకు ఇబ్బందులు ఉన్నాయి భయపడక్కర్లేదు. కష్టముందా విశ్వాసులైన మీరు, విశ్వాసులు కూడా నేను చెప్తున్నాను, మనకు కొన్ని సమస్యలు, కొన్ని పరీక్షలు, కొన్ని ఇబ్బందులు, వ్యాధులు మనకు కలుగుతూ ఉంటాయి. అటువంటి సమయంలో మన విశ్వాసాన్ని పరీక్ష చేయడానికి ఒక్కోసారి అలా పెడుతున్నాడని తెలుసుకొని అటువంటి సమయంలో కూడా మనం ఒక నిరీక్షణ కలిగి ధైర్యంగా ఉండి ప్రభు సన్నిధిలో ప్రార్థించి ఆయన సహకారం పొందుకునే బిడ్డలుగా మనం ఉండాలి. కాబట్టి విశ్వాసులేంటి, అవిశ్వాసులేంటి, ప్రభుని నమ్ముకుని ధైర్యంగా ఉంటే ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఒకవేళ విశ్వాసం అయిన నీవు కొన్ని ఈ మార్గాల గుండా, శ్రమల గుండా, నదుల గుండా, అగ్నిగుండం గుండా ఒకవేళ వెళుతున్నట్లయితే నువ్వు భయపడక్కర్లేదు విశ్వాసులు అయిన మనకి. ఎందుకంటే ఆయన మనకి కాపాడి తోడై ఉండి అటువంటి స్థితులన్నింటిలో కూడా మనల్ని కాపాడే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఈ న్యూ ఇయర్లో సందేశం ఏంటంటే, దేవుడు ఇమ్మానుయేలుగా మీకు తోడుగా ఉండి ఈ సంవత్సరం అంతా కూడా ఆయనే కాచి కాపాడి అన్ని విధాల మిమ్మల్ని, ఏ సమస్యలు వచ్చినప్పుడు వస్తాయి, మనకే వస్తాయి కష్టాలు, వ్యాధులు అనేవి మనకే వస్తాయి. వాటన్నిటిలో కూడా మరి ఈ సంవత్సరం దేవుడు మిమ్మల్ని విడిపించి ఎంతగానో కాచి కాపాడి మరలా ఇలాంటి అనేక సంవత్సరాలు దేవుడు మీకు ఇచ్చి దీర్ఘాయుస్సు నిత్యానంటున్నాడు దేవుడు. అలాగిచ్చి మిమ్మల్ని ఆశీర్వదించాలని దైవజనుడిగా నేను కోరుతూ, ఆయనే మీకు అందరికీ తోడుగా ఉండి కాచి కాపాడి మరి నూతన సంవత్సరం నూతన దీవెనల ఆశీర్వాదాలు ఇచ్చి మిమ్మల్ని నడిపించాలని దైవజనుడు కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, ఈరోజు మీరు ఇచ్చిన నీ వాక్య భాగాన్ని బట్టి వందనాలు. విన్న వాక్యం ఉంటున్న బిడ్డలు నాకెవరు లేరే, నాకు తోడు లేరు అని అనుకుని నేను బాధపడి కుమిలిపోతుంటే, ఇదిగో యేసే నీకు తోడు ఉన్నాడని మేము ఇప్పుడు ఈ సువార్త చెప్తున్నా నమ్మి నీ సహాయం వారు పొందుకుని నీ తోడును కలిగి చక్కగా ముందుకు సాగిపోవడానికి సహాయం చేయండి. ఒకవేళ నేను నమ్ముకుని ఇంకా శ్రమల గుండా, బాధల గుండా, ఇబ్బందుల గుండా, వ్యాధుల గుండా ఎవరైతే వెళుతున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు ధైర్యపరచండి. ఇదిగో నీకు తోడై ఉండి నిన్ను విడువను, నిన్ను ఎడబాయనని వాగ్దానము నీకు ఉన్నదని, మాకున్నదని తెలుసుకొని ధైర్యంతో నీ సన్నిధిలో ముందుకు సాగిపోవడానికి సహాయం చేయండి. ప్రభువా, విన్న వాక్యం అందరి హృదయాల్లో పడి అది నూరంతలుగా ఫలించడానికి సహాయం చేయమని, ఎవరైతే ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలు భయములతో, ఆందోళనతో కుమిలిపోతూ నాకెవరు లేరని వేదన చెందుతూ దుఃఖములో, బాధలో, భయముల, ఆందోళనతో ఉన్నారు, వారందరినీ మీరు దర్శించి వారితో మీరు మాట్లాడి నీ గొప్ప సహాయం వారికి దయచేసి మీరే తోడై ఉన్నారు, నేనున్నాను నీకు తోడని అభయమిచ్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, మాట్లాడమని, దీవించి ఆశీర్వదించమని, ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ.